నా పేరు తెలంగాణ రాజుభాయ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి 2 సంవత్సరాలుగా విసిగెత్తి 3 రంగుల జెండా వట్టి తెలంగాణను నిండా ముంచి ఆటోలను బొందబెట్టిండో మీరేవంతన్న ఆకాశానికి నిచ్చెనలేస్తాడో. 6 మాటలు ఉత్తవి చెప్పి మీ చెవిలో పువ్వులు పెట్టి ఆకాశానికి నిచ్చెనలేస్తాడో మీరేవంతన్న తెలంగాణను నిండా ముంచిండో. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు 2 సూటి కేసులు ఇచ్చి తెచ్చుకున్న రవేటు. ఓటుకు నోటంటూ నువ్వు ఉరికిన నాడు గుర్తుకొస్తే నీకు ఉంటదిరా నీపై వేటు. తెలంగాణను అమ్మి సోనియమ్మకిస్తారా అన్ని భూములు కబ్జా చేసి రాహుల్కిస్తా అయినా కానీ వేస్తారా ఓటు ఎర్రి కొడుకులు. గలగల పారే గంగా ఆగి కన్నీళ్ళు వెట్టబట్టెరా. కాంగ్రెస్ వచ్చినాకలా ప్రజలు కన్నీళ్ళు వెట్టబట్టెరా. థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్న పాలన గురించి కావచ్చు, ఈ ఒపీనియన్ ఏంటి? ఇంత మంచి పాట రాసిన ప్రభుత్వానికి అగనెస్ట్గా ఓకే, నీ భావం ఏంటి? నిరుద్యోగ వృత్తి అన్న, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ప్లస్ బస్సు ఫ్రీ అని చెప్పి బస్సు ఫ్రీ అవసరమే లేదు మనకి. ఇక్కడ మనకు హాస్పిటల్స్ లేకుంటే గవర్నమెంట్ స్కూల్స్ వాటిపై ఫోకస్ చేయాలి తప్ప ఈ బస్సు ఫ్రీ పెట్టి మనదల్లా మనకే కొట్లాటలు పెట్టించి అనవసరంగా ఈ మధ్యలో మళ్ళీ బస్ ఛార్జీలు పెంచాడు. అవసరం మళ్ళీ ఉన్న బస్ ఛార్జీలనే కట్టలేక వస్తారు ఒక్కొక్కడు. అందుకని చెప్పి ఇప్పటి నుంచి కాదు, కాంగ్రెస్కు ఎప్పటి నుంచో మేము వ్యతిరేకులము. ఇందిరాగాంధీ కాంగ్రెస్ కాదు ఇది. ఇప్పుడున్న కాంగ్రెస్ వేరే, అప్పుడున్న కాంగ్రెస్ వేరే. అందుకని చెప్పి మేము ఎప్పుడైనా కానీ కేసీఆర్ ఇచ్చిన తెలంగాణ కావాలి, మేము తెలంగాణ మనుషులం కాబట్టి తెలంగాణలోనే ఓటేసుకుని తెలంగాణ గెలిపించుకుందామని చెప్పి చెప్తున్నాము. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణనే. రేవంత్ రెడ్డి తెలంగాణ కరెక్టే, కానీ ఆయన కూడా ప్రజాసేవ చేయాలంటే టీఆర్ఎస్లో ఉండి కూడా చేయొచ్చు. తెలంగాణ ఉద్యమంతో ఎట్లయితే ఉండి పోరాడి అందరు గెలిచి ఉద్యమం చేసి గెలిచినాక ఎవరైతే మనం తెలంగాణ తీసుకొచ్చి వాళ్ళతో నుండి కూడా చేయొచ్చు కదా. కాంగ్రెస్లోకి పోయి చేయాలని రూల్స్ ఏం లేదు కదా. ఆయన సేవ చేయాలనుకుంటే తెలంగాణ నుండి చేయమని చెప్పండి, తెలంగాణలో ఉండి చేయమని చెప్పండి, మేము సపోర్ట్ చేస్తాం. మీరు పాట రాయడానికి కారణం ఏంటి తెలుసుకోవచ్చు? పాట రాయడానికి కారణం నేను కేసీఆర్ అభిమానిగా రాసిన, అంతే. ఏంటి బ్రదర్, ఎట్లా ఉండబోతుంది? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఒకవైపు నుంచి నవీన్ యాదవ్కి సంబంధించి కొంత చర్చ సాగుతూ ఉంది టికెట్ విషయంలో కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఎట్లా ఉంది ఇక్కడ జూబ్లీ హిల్స్? వీళ్ళకి చర్చలే ఉంటాయన్న, ఏముండవు. పని ఉండదు, పాట ఉండదు వీళ్ళకి. ఓన్లీ చర్చలే కదా. చర్చలు చేసుడు, పబ్లిక్ని మభ్యపెట్టుడు, ప్రజల్ని డైవర్ట్ చేసుడు, 6 గ్యారెంటీలు మోసం, దాంట్లో 13 హామీలు మోసం, 420 హామీలు మోసం. ఏం చేసినారు? నువ్వు 6 గ్యారెంటీలు కంప్లీట్గా అమలు చేసి నువ్వు ఓటు అడిగేది ఉండే. 6 గ్యారెంటీలు ఒకటే ఒక పథకం అమలు చేసినావు, అది కూడా ఫ్రీ బస్సు. దాంట్లో రెండో ప్రపంచ యుద్ధం నడుస్తాను, డైలీ జుట్లు పెట్టుకొని సీట్లు పెట్టుకొని డాన్ కొట్టుకుంటా ఉన్నారు మహిళలు. నల్ల దగ్గర వచ్చేసి ఆ రోజు బచ్పన్లో మనం నల్ల దగ్గర కొట్లాడుకుంటున్నాం, అది పానిపట్టు యుద్ధం అని చెప్పి. ఈరోజు బస్సు సీటు యుద్ధం నడుస్తూ ఉంది. ఎట్లా కొట్టుకుంటా ఉన్నారు ప్రజలు, మహిళలు చూస్తూ ఉన్నాం. మహిళల ఆలోచన లేదా? ప్రజలు సంస్కారవంతులు, ప్రజలు ఆలోచనలో పడ్డారు. మేము ఏం తప్పు పని చేసామనేది ఆ దేవుడి నిర్ణయం ఏందో. కానీ దురదృష్టవశాత్తు మా ఎమ్మెల్యే గారు, ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రస్తుత ఎమ్మెల్యే గారు దివంగత వాళ్ళు స్వర్గస్థులైనారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వకి తొందరలోనే బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. 22 నెలల్లోనే ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. అంటే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు బుద్ధి చెప్పే ఎన్నికలు అనుకోవచ్చు, 100% అనుకోవచ్చు. మీరు వాళ్ళు ఏం చేశారని చెప్పేసి ఓటు అడుగుతారు. వాళ్ళ గ్రౌండ్లో ఏముంది పట్టు, వాళ్ళకి ఏం ధైర్యం ఉంది, వాళ్ళకి ఏమన్నా మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. ఇంకోటి ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం చేశారు. అవునాగా చూస్తాలేమో ఇలా అడక్కదినే పరిస్థితి ఉంది. ఇలా ప్రజలు అడక్కదినే పరిస్థితి. రియల్ ఎస్టేట్ హైడ్రా అని చెప్పి అనాలోచిత నిర్ణయం తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ అనేది టోటల్ కొలాప్స్ చేసినారు. ఇలా ఈ నిర్ణయం వల్ల కాదా? ఇలా రియల్ ఎస్టేట్ అనేది మెయిన్ ఆర్థిక వ్యవస్థలో, అది నడిస్తేనే ప్రతి ఒక్క రంగం నడుస్తుంది. రియల్ ఎస్టేట్ నువ్వు టోటల్ కొలాప్స్ చేసినావు. ఎక్కడ ఉంది నీకు? మొత్తం ఆర్థిక వ్యవస్థనే నాశనం చేసినావు. ప్రజలు అడుక్కదినే పరిస్థితి తీసుకొచ్చినావు. బంగారు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణని అడుక్కదినే స్థితికి తీసుకొచ్చినావు. ప్రజలు చూస్తలేరా, గమనిస్తలేరా? ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. ప్రజలు కంపల్సరీ బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే నిజంగానే మీరు అన్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఉందనుకోవచ్చు. అంటే ప్రభుత్వం మాత్రం మేము 6 గ్యారెంటీలు ఇచ్చేస్తున్నాము, మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు మీరు కంప్లీట్ చేస్తుంటే మీరు మొత్తం తెలంగాణలో ఏ మండలానికి అని పోండి, అందరూ సంస్కృతం భాషలో మాట్లాడుతున్నారు, మామూలు మాట్లాడతారు ప్రజలు. మొత్తం అన్ని దేశాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని తిట్లు తిట్టలేదేమో, ప్రజలు తిడతా ఉన్నారు గ్రౌండ్లో. వాళ్ళు ప్రతి ఏరియా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా, అమ్మ నా బుద్ధులు తిడుతుర్రు. నువ్వు అంతా మంచిగా చేసి ఉంటే ఎందుకు తిడతారు?
మంచి ఇప్పుడు కేసీఆర్ గారు అంత మంచిగా చేసినారు కాబట్టి ఆయన పోయినారు, ఆయన గుండెల్లో పెట్టుకున్నారు కేసీఆర్ గారిని. ఆయన మంచి పని చేసిండు కాబట్టి చేస్తారు కదా. నువ్వు అంత మంచి పని చేస్తుంటే నిన్ను పొగడాలి కదా. నేను ఎందుకు ఇట్లా శాపనార్థం, ఎందుకు ఇట్లా ఇన్ని తిట్లు? ఏ వర్గం బాగుంది? విద్యార్థి వర్గం బాగుందా? జాబ్ చేసేటోళ్ళ, బిజినెస్ వాళ్ళ? ఎవరిని మంచిగా చూసినావా? మహిళల్ని మంచిగా చూసినావా? ప్రజాపాలన అని చెప్పేసి అలవికు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి, అదే అదొక సామెత ఉంది కదా, గద్దెనెక్కిగా చూపిస్తా అని చెప్పి. అట్లా గద్దెనెక్కినాక ఇట్లా మొత్తం నాశనం, అన్ని వ్యవస్థలను నాశనం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. 100% బీఆర్ఎస్ గతంలో వచ్చిన మెజార్టీకి 10 మెజార్టీతో గెలుస్తూ ఉన్నాం. వన్ సైడ్ గెలుస్తూ ఉన్నాం. ప్రజలు ఓన్గా చెప్తా ఉన్నారు, మేము ప్రచారం చేయని అవసరం కూడా లేదు, మాకు అనిపిస్తూ ఉంది. కానీ కంపల్సరీ చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాం ఏదో. కానీ ప్రజలే ఓపెన్గా చెప్తున్నారు, మాకు మంచి అవకాశం వచ్చింది, కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం, బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటాం. ప్రజలు గత 10 రోజులుగా గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నాం. మేము గ్రౌండ్లో వితౌట్ కండువా తిరుగుతున్నాం. మేము కండువా వేసుకుంటే మా కండువా చూసి వాళ్ళు మాకు చెప్పాలి. కానీ మేము వితౌట్ కండువా చూస్తున్నారు. ఈరోజు కూడా కండువా వేసుకోలేము. మేము కండువా లేకుండా గ్రౌండ్లో ప్రజల నాడి ఏముంది అంటే ప్రతి ఒక్కరు నోరు తెస్తే అంటున్నారు, కేసీఆర్ గారు రావాలి, గులాబీ పార్టీ రావాలి, మా ఎమ్మెల్యే వస్తే ఇంకోటి గత 4 సంవత్సరాలు అయినా అసలు ఎవరు చేయాలంటే అంత మంచి అభివృద్ధి చేస్తున్నాడు, అంత మంచి సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఈయన చేసింది ఏందని చెప్పి ఈయన ఓటేయడానికి. అందుకే ప్రజలు కంపల్సరీ బుద్ధి చెప్తారు. 1,00,000 మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. ఇది మాత్రం పక్కా, 1,00,000 మెజార్టీతో పక్కా గెలుస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మరి జూబ్లీస్ నియోజకవర్గం అంటేనే బీఆర్ఎస్ అంటేనే జూబ్లీస్ నియోజకవర్గం. ఏందనంటే మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క మాగంటి గోపీనాథ్ గారు మా యొక్క ఎమ్మెల్యే మరి 3 సార్లు భారీ మెజారిటీతో మరి జూబ్లీస్లో ఎన్నో మరి మంచి పథకాలు చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే కార్మిక నగర్లో ఉన్నటువంటి ఒక గుడిసెలు ఎంతగానో మరి మురికివాడ ఉంటుండే. ఆ యొక్క గుడిసెలన్నింటినీ తీసేసి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు 3,600 ఇప్పించాడు ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. అలాగే కాకుండా మరి ఇక్కడ ఏదైనా సరే అన్న అంటే నేనున్నా అని అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు కూడా మరి గోపన్న అంటే ఎవరికైనా సరే ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేసేవాడు. సో అలాంటిది మరి ఈరోజు మా మధ్యలో గోపన్న లేకపోవడం వల్ల మా యొక్క కార్యకర్తలకు కానీ మరి సామాన్య మానవులకే కానీ ఎవరికైనా సరే ఎంతో బాధాకరంగా ఉంది. కానీ మరి ముఖ్యంగా ఏమనుకుంటున్నామంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు మరి సునీత మేడం గారికి ఇచ్చారు. ఖచ్చితంగా మరి జూబ్లీస్లో మరి బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి పాలన ఇప్పటికే కంప్లీట్గా అర్థమైపోయింది. మరి ఆయన ఏంటంటే హైడ్రా తెచ్చిండు, సామాన్య మానవులకి వాళ్ళకి ఇల్లు గులగొట్టడం కానీ లేదంటే మామూలు మనుషులను ఇబ్బంది పెట్టడం కానీ ఈ విధంగా కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నాయి. కాంగ్రెస్ పాలన అంటేనే ఒక రూలింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందంటే రౌడీయిజము, కబ్జాయిజము ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మరి జూబ్లీస్లో ముఖ్యంగా మేమందరము కార్యకర్తలము కలిసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతోని గోపన్న ఆశయాలకు మేము కలిసికట్టుగా పనిచేసి మరి భారీ మెజారిటీతో సునీత మేడం గారిని గెలిపించుకుందామని మేమందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.